నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీల ఆందోళన. నవచేతన యాప్ తొలగింపు కోసం పట్టుబట్టిన అంగన్వాడీలు. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో రేపు విజయనగరం జేఎన్టీయూ జీవీ ప్రథమ స్నాతకోత్సవం. హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతమోహన్ స్పష్టీకరణ. రాష్ట్రంలో మత ఘర్షణకు వైసీపీ కుట్ర. యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆరోపణ. విజయనగరం జేఎన్టీయూ జీవీ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు తెలిపారు. గత 3 ఏళ్ల ఉత్తీర్ణులలో 34,896 మంది పట్టాలు, బంగారు పథకాలు ప్రదానం చేయనున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం తత్కాల్ ఫీజు రద్దుతో పాటు ఆన్లైన్ సేవలను విస్తరించారు. రాబోయే 3 ఏళ్లలో 3,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిగ్రీ పట్టాలను రూపొందించడం విశేషం. జర్మన్ భాషలో శిక్షణ ద్వారా ఐటీఐ విద్యార్థులు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయం ప్రత్యేక చర్యలను చేపట్టింది. నేను ఒకటే విషయం అంటే, ఇది టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీని ప్రజలకి చేరువ చేయాలి, ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి యూనివర్సిటీని. అప్పుడే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకెళ్తేనే ప్రజలకు ఉపయోగకరం. ఇప్పుడు ఒక యూనివర్సిటీ పెట్టారనుకోండి, అది ఆ రీజన్లో వాళ్ళకి ఉపయోగకరంగా లేకపోతే ఏంటి? ఆ మిషన్ తోటే నేను ఈ 9 నెలల్లో నేను చేశాను. అందులో మీకు అందరికీ తెలుసు, ఒకటి ఏంటంటే, ఈ రీజియన్ ఉత్తరాంధ్ర రీజియన్ బ్యాక్వర్డ్ రీజియన్ అని అందరూ అంటారు. ఎక్కువగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ట్రైబల్స్ ఉండే ఏరియా ఇది. వాళ్ళకి నేనేం చేయగలను అనేదే నా తపన. అంతకుమించి నాకు వేరే తపన ఏం లేదు. ఆ తపనతో 3,000 రూపాయలు తత్కాల ఫీజు వసూలు చేస్తుంటే ఒక రోజులో సర్టిఫికేట్ ఇవ్వడానికి అది కాదు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం 3,000 రూపాయలు తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర వసూలు చేయటం కరెక్ట్ కాదు అని. కొత్తపేట నుంచి పూల్బాగ్ నెల్లిమర్ల వెళ్లే మార్గంలో ట్రాఫిక్ బోర్డులు చేస్తున్న వింత విన్యాసాలు చూస్తుంటే అధికారులు దేనికోసం ఎదురు చూస్తున్నారో అర్థం కావడం లేదు. గో స్లో అని వాహనదారులు హెచ్చరించాల్సిన బోర్డులు తలక్రిందులుగా వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. బహుశా వాహనదారులు బోర్డులను చదవడానికి తలలు కిందకి దించుకొని చూడాలని అధికారులు కొత్త రకం ట్రాఫిక్ నియమాలు రూపొందించారేమోనని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. బాధ్యతాయుతమైన అధికారులు నిద్రలేచి ఈ బోర్డులను కళ్ళకు కట్టేలా సరిచేస్తారో లేక ఈ వింత ఆకర్షణను అలాగే కొనసాగిస్తారో వేచి చూడాలి. మరి జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై శుక్రవారం కలెక్టర్స్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈఆర్ఓ, ఏఆర్ఓలతో సమీక్షిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్లు ఈ సమీక్షలో భాగస్వామ్యమై జిల్లా ప్రగతిని వివరించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, డిఆర్ఓ కె హేమలత, పాల్కొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డిఆర్ఓ కె మాధురి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం పట్టణంలోని మూడులాంతల సమీపంలో సిటీ స్కాన్ సెంటర్పై అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన జెన్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు లేరనే బాధ తల్లిదండ్రులు ఉండకూడదని, సంతాన సాఫల్య కేంద్రాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి, సేవలు అందించాలని సూచించారు. సంస్థ క్లినికల్ హెడ్ లీడ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సరోజ వడ్లపాటి, డాక్టర్ వై సృజన్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతో సంతానలేమి సమస్యలతో బాధపడే దంపతులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో విస్తరించిన తమ సేవలను ఇప్పుడు విజయనగరానికి విస్తరించడం సంతోషకరమని ఆమె తెలిపారు. నేమ్ వచ్చి జెన్ ఫర్టిలిటీ అండ్ దిస్ ఇస్ లెవెల్ 1 సెంటర్. మనందరికీ తెలిసిందే ఈ రోజులో సంతానలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇదివరకు రోజుల కన్నా. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వీటి వల్ల, సెడెంటరీ లైఫ్ వల్ల, సో ఈ రోజుల్లో చాలా అవసరం అవుతుంది ఫర్టిలిటీ అనేది. సో దట్స్ వై వీఆర్ లాంచింగ్ దిస్. వైజాగ్లో ఒక లెవెల్ 2 అంటే ఇంకొంచెం బిగ్గర్ సెంటర్ ఉంది. ఫస్ట్ ఇనీషియల్గా లెవెల్ 1 తో IUI ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. అండ్ పార్ట్ ఆఫ్ లెవెల్ 2 ట్రీట్మెంట్స్ ఆల్సో మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఎప్పటి నుంచో నాకు విజయనగరంతో అసోసియేషన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. సో హై లెవెల్ ట్రీట్మెంట్స్ అన్నీ మనకి విజయనగరం వాళ్ళందరికీ అందుబాటులో తేవాలని, సో వీ వాంటెడ్ టు పుట్ దిస్ యూనిట్ హియర్. జెన్ ఫర్టిలిటీ అనే ఒక ఫర్టిలిటీ సెంటర్ అనేది ఇక్కడ డాక్టర్ సరోజ అండ్ డాక్టర్ సృజన్ అనేది ఓపెన్ చేయటం జరిగింది. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది మనం వైజాగ్లో ఉన్నటువంటి సెంటర్ ఇక్కడ కూడా ఓపెన్ చేయటం. అయితే ఇక్కడ కొంత లెవెల్ వరకు వారు ట్రీట్మెంట్ ఇచ్చి ఫైనల్గా ఏదైనా ఇంకో ట్రీట్మెంట్ అవసరం ఉంటే అప్పుడు వాళ్ళు వైజాగ్లో కూడా చేయటం జరుగుతూ ఉంది. అయితే ఎవరికైతే సంతానం లేని వాళ్ళకి, ఎవరికైతే పిల్లలు కావాలనే ఉద్దేశంతో ఉంటారనేది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు పిల్లలు కానొచ్చు అనేది ముఖ్యంగా తెలియజేస్తూ అందరూ ఈ ఫర్టిలిటీ సెంటర్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జ్ఞాన భాస్కరం ఆధ్వర్యంలో శ్రీ గురు పూర్ణిమ మహోత్సవం 2026ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు విజయనగరంలోని పూల్బాగ్ శ్రీ సరస్వతి శిశు మందిర ప్రాంగణంలో బాలక్ రామ్ మందిర్ ట్రస్ట్ వేదికగా జరగనుంది. ఈ మహోత్సవంలో ప్రయోజన వాచస్పతి రామకృష్ణానంద, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ఉపద్రష్ట వెంకట వరప్రసాద్, యువిఎన్ రాజు పాల్గొని ప్రసంగించనున్నారు. బాలరామ్ మందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు కుసుమంచ సుబ్బారావు నిర్వాహకుల తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. డిఎస్పీ లింగం, ఈపు విజయ్ కుమార్, బివి రమణారావు తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో సహకారం అందజేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞానికి భక్తులందరూ హాజరు కావాలని నిర్వాహకులు కుసుమంచి సుబ్బారావు కోరారు. ఈ మేరకు శుక్రవారం గురు పూర్ణిమ మహోత్సవం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఏంటి ఆవేదన? మన ధర్మం లోపభూయిష్టమైంది అని చెప్పి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం జరుగుతుంది. మామూలుగా కాదు, చాలా భయంకరంగా. దీని మీద నేను చాలా ఆవేదన పొంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ ధర్మం మీద ఒక మంచి కార్యక్రమం పెట్టాలి. ధర్మ స్వరూపం ఏంటి అని ఆలోచనతో ఒక కార్యక్రమం పెడుతున్నాం. మేధావులతో అనేక మంది భాషిస్తాం. అలాగే ఆ గురువులు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ధర్మాన్ని నిలబెట్టే విధంగా వారు మాట్లాడతారు. ఈ వ్యక్తికి అనుశీలం, అనుశాసనం లేని వ్యక్తులు మాట్లాడుతున్నవి ఇలాగే ఉంటాయి ఈ సమాజంలో. ఎవరికి అనుశీలనం లేదు, ఎవరికి అనుశాసనం లేదు. కాబట్టి ధర్మం కోసం తల్లిదండ్రులు గొప్పవారు.
ప్రజాప్రతినిధుల బాధ్యత కేవలం శుభకార్యాలకు హాజరై అక్షంతలు వేయడం మాత్రమే కాదని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు స్పష్టం చేశారు. సమాజానికి మేలు చేసే పనుల కోసమే ప్రజలు తమను ఎన్నుకున్నారనే వాస్తవాన్ని గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు కేవలం వేడుకలకే పరిమితం కావాలనే ఆలోచన సరికాదని, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధిపైన దృష్టి సారించాలని ఆమె నొక్కి చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయనగరం 44వ డివిజన్కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు మత్స్య భవాని, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు, గౌరీ, రమణతో పాటు సుమారు 150 కుటుంబాలు అదితి విజయలక్ష్మి గజతరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న తమకు ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సార్ ఇప్పుడు మేడం గారి కోసం చెప్పారు చాలా చక్కగా. అయితే ఈ రోజు వరకు కూడా అన్ని చేరికలు జరిగాయి. ఇన్ని చేరికల్లో ఇది ఒక ప్రత్యేకమైన చేరిక. ఎందుకంటే మేడం గారు చాలామందికి విద్య ద్వారా చాలామందికి మంచి అవకాశాలు కల్పిస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ చాలామందికి ఆవిడ చేతుల మీదుగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే సమాజానికి కూడా ఏదో మంచి చేద్దాము, సమాజానికి కూడా ఏదో చేద్దామన్న ఆలోచనతో మేడం గారు ద్వారా మన అదితి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆవిడ కూడా సమాజానికి ఒక మంచి చేద్దాము, సొసైటీలో మనకంటూ ఒక పేరు ఉండాలి అని చెప్పి ఆలోచనతో మేడం గారి పార్టీలో చేరడం జరిగింది. అలాగే మన డివిజన్ వరకు చూసుకుంటే కేవలం 44వ డివిజన్ అయ్యనపేట వరకు చూసుకుంటే 1,80,00,000 వరకు మన డివిజన్కి ఇచ్చారు. మొన్న రీసెంట్గా విఎంఆర్డిఏ నుంచి ₹1 కోటి తిరుమల నగర్, సరస్వతి నగర్లో రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఇలాంటి మన ఎమ్మెల్యేలు మనం కంటిన్యూగా గెలిపించుకుంటే మన విజయనగరంకే కాదు, రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవస్థని బాగుపెట్టాలనే మనం నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు చేసిన విధానాలు, మన మొత్తం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పనులు అన్నీ కూడా అబ్జర్వ్ చేసి మరీ వచ్చారనమాట. దాంట్లో అందరూ ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, టీచర్సు, అలాగే స్టూడెంట్స్ ఎక్కువ మంది టీచర్సే ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేశారు, వెంటనే జాయిన్ అవ్వలేదు. 2 years అబ్జర్వ్ చేశారు, వీళ్ళు ఎలా పని చేస్తారు, ఏ విధంగా చేస్తారు అన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకొని అప్పుడు 2 years పూర్తయినాక మన లోకేష్ గారు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ వారు ఏ విధంగా చేశారనే అది కూడా అబ్జర్వ్ చేస్తూ అప్పుడు 2 years తర్వాత ఈరోజు జాయినింగ్ అనేది వాళ్ళు తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయ్యారు. అయితే మనం చూస్తుంటే ఈరోజు చాలా శుభమైన దినం. ఎందుకంటే మామూలుగా ఎంత ఎడ్యుకేటెడ్గా పెరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా పాలిటిక్స్ నుంచి దూరం అయిపోతారు, ఓటు కూడా వేయటానికి వెళ్ళరు. కానీ ప్రతి మనిషి ఒక బాధ్యత, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంది. అది ఎప్పుడైతే మనం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ మంది ఓటు వేయటానికి వెళ్తారో ఆ టైంలో మన భారతదేశంలో ఇంకా ఎడ్యుకేటెడ్ మంది వస్తుంటే ఇంకా ఒక రెస్పాన్సిబుల్ అయిన ఎలక్టరేట్ అనేది తయారవుతూ ఉంటారు. ఐసీడీఎస్ స్వర్ణోత్సవం, అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని అంగన్వాడీలు నల్ల చీరలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సెంటర్లు బంద్ చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ 26,000 రూపాయల కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, జీవో నెంబర్ 5ను రద్దు, నవచేతన యాప్ తొలగింపు మరియు గతంలో ఇచ్చిన వేతన పెంపు హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, అధ్యక్షులు కె సురేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి, జిల్లా అధ్యక్షులు కె ప్రభావతి, ఉపాధ్యక్షులు పైడ్రాజు, సిహెచ్ రూపావతి, నాయకులు ఏ జగన్మోహన్, బి రమణ, వెంకటేష్, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీల కోరికల దినం
అంగన్వాడీ పుట్టి 50 సంవత్సరాల సందర్భంగా ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద నలుపు చీరలతో నిరసన తెలియజేసి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 42 రోజుల పాటు సమ్మె చేశాము. సమ్మె సందర్భంగా జీతాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ సమ్మె పూర్తయి 2 సంవత్సరాలు అవుతున్నా మా జీతాల గురించి మాట్లాడటం లేదు. మంత్రులతో కూడిన మినిట్స్ కాపీలో రాసుకున్నా సరే దాన్ని పక్కన పెట్టారు. కాబట్టి వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తాం. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. ముఖ్యంగా ఈరోజు నవచేతన యాప్ ఇప్పటి వరకు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు, ఇప్పుడేమో వీళ్ళని చేయమంటున్నారు. ఈ యాప్ల వల్ల ఈరోజు పని ఒత్తిడి అయ్యి ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఈ యాప్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అంగన్వాడీలందరూ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని దేశవ్యాప్తంగా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు పని చేయించుకోవడానికి వచ్చేసరికి వీళ్ళు ఉద్యోగస్తులు అని చెప్పని విపరీతమైన పని భారం పెంచుతూ ఉన్నారు. యాపుల మీద యాపులు, అలాగే ఇతర అనేక రకాలైనటువంటి పనులు చెప్తా ఉన్నారు. జీతం ఇవ్వమంటే మాత్రం మీరు స్కీమ్ కార్మికులు అని చెప్తా ఉన్నారు. వీళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ వంటి ఏ విధమైనటువంటి హక్కులు కూడా లేకుండా వీళ్ళని కట్టు బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద విపరీతమైనటువంటి పని భారం చేస్తూ ఉన్నారు. గతంలో పోరాడినప్పుడు వీళ్ళ జీతం పెంచుతామని చెప్పన్నారు, కానీ ఎందుకు ఈ రోజు వరకు జీతం పెంచట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ జీతాలు పెంచారు. మన పక్క రాష్ట్రాల్లో పెంచినప్పుడు ఇక్కడ జీతాలు ఎందుకు పెంచడం మేము అడుగుతా ఉన్నాం. అలాగే మార్కెట్లో ఈ రోజున ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. యుద్ధం పేరుతోటి మీరు పెట్రోలు డీజిల్ ధరలు పెంచారు. ఆ ప్రభావం వల్ల కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, కనీస వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నిటి ధరలు పెరిగిపోయినాయి. మరి ధరల పెరుగుదలతో అనుగుణంగా జీతాలు పెరగకపోతే ఎలా బతుకుతారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి కొండకరకం గ్రామంలోని కొండలో చేపడుతున్న క్వారీ పనులపై స్థానిక ప్రజలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మొరను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక కొండగా స్థానిక రైతులు జీవనాధారంగా ఉన్న కొండను క్వారీకి అప్పగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వారు అభివర్ణించారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఈ క్వారీని వెంటనే ఆపాలని కోరుతూ వారు నిరసన గళం విప్పారు. ఒకవేళ ఇప్పటికైనా స్పందించి క్వారీ పనులను నిలిపివేయకపోతే రాబోయే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల మా ఊరు గ్రామం అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఆ క్వారీ కానీ స్టార్ట్ చేసినట్లయితే దానివల్ల దుమ్ము ధూళి మా ఊరు ప్రజలందరూ అనారోగ్య పాలు అయిపోతారు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలందరూ అదే రూట్ని వెళ్ళవలసి, అటు నుంచి వెళ్తారు, అటు నుంచి వస్తారు. దానివల్ల పెద్ద పెద్ద లారీలు వెళ్ళడం రావడం అన్నీ జరుగుతాయి. దానివల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ ఊరికి కొండకి 50 మీటర్ల దూరం కూడా లేదు. దానివల్ల చాలా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఉపాధి హామీ వరకు కూడా అదే కొండ మీద మేము ఆధారపడి ఉన్నాం. ఈ 900 జాబ్ కార్డు ప్రతి ఒక్కరు దాని మీద ఆధారపడి ఉన్నారు. మా ఊర్లో చెరువులు చాలా తక్కువగా ఉన్నాయి. అదే కొండ మీద మేము అందరం బతుకుతున్నాం. ఇది కానీ స్టార్ట్ చేసినట్లయితే మా అందరి పట్ల కొట్టినట్టు అవుతుంది. దయచేసి ఈ క్వారీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. కొండకరకం గ్రామంలో 198 సర్వే నెంబర్లో అక్రమంగా క్వారీ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ క్వారీ పర్మిషన్లు ఆపాలని, నిలుపుదల చేయాలని గ్రామస్తులందరూ కూడా ఏకమై పోరాటం చేస్తున్న సందర్భంలో గతంలో 3 సార్లు కలెక్టర్ గారికి గ్రీవెన్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గజపతి గారిని కలవడానికి గ్రామస్తులందరం కూడా, మహిళలు, అక్కడ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా ఈరోజు వచ్చి కలిసాము. విన్నపం కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులకి, 2 వ్యక్తులకు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసమని మేమైతే ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలియపరుస్తూ మేము రిక్వెస్ట్ చేస్తూ, ఇది మంచిది కాదు, ఇది సమంజసం కాదు, ప్రజలకు విరుద్ధంగా ఉంది. ప్రజా అభిప్రాయం కూడా తీసుకోలేదు, గ్రామ అభిప్రాయం కూడా తీసుకోలేదు, పంచాయతీ తీర్మానం కూడా తీసుకోలేదు. గ్రామానికి ఏమాత్రం కూడా దూరం కూడా లేదు, పక్కన 50 మీటర్ల లోపలే ఉంది.
గతంలో ఈయన ఇచ్చినటువంటి పర్మిషన్లో ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి పర్మిషన్లో కిలోమీటర్ దూరం ఇల్లు ఉన్నాయని చెప్పారు. ఆ పర్మిషన్లో అది పూర్తిగా అబద్ధం. ఒకసారి ఎమ్మెల్యే మేడం గారిని ఓ దగ్గర కూర్చొని పరిశీలన చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూ మేము కోరడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఈ ఒక్క విషయంలో మేము కలిసి అందరం కూడా విన్నపం తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచన చేసి పునరుద్ధరణ మళ్ళీ చేయాలని, ఈ పర్మిషన్ను ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 12న జ్ఞాన సరస్వతి ఆలయంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు భరద్వాజ్ చక్రవర్తి, శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం వివరాలను వెల్లడిస్తూ 10వ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబర్చిన 87 మంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రముఖ ఆడిటర్ రామ్జీ హాజరవుతారని వారు తెలియజేశారు. ప్రతిభా పురస్కార మహోత్సవాన్ని రాబోయే ఆదివారం సాయంత్రం 4 గంటలకు జ్ఞాన సరస్వతి ఆలయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విశ్రాంత మాజీ కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ వారు విచ్చేస్తున్నారు. అదే కాకుండా మరొక ప్రియ అతిథిగా స్థానికంగా ఉండే రామ్జీ గారు, ప్రముఖ ఆడిటర్, వారు కూడా. ఈ కార్యక్రమంలో ప్రతిభా పురస్కార మహోత్సవంలో అడాప్షన్ స్కీమ్లో సెలెక్ట్ అయిన 37 మంది విద్యార్థులకి కూడా 87 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్స్ కూడా వారు అందజేస్తారు. అలాగే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలో ప్రతిభ చూపించిన నగరంలో టాపర్స్ అందరికీ కూడా గోల్డ్ మెడల్స్ బహుకరించడం జరుగుతుంది. 10th క్లాసు సిబిఎస్ఈ స్టేట్ సిలబస్లో కూడా నగరంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని నింపడానికని ప్రత్యేకమైన ట్రైనర్స్ ద్వారా, మెంటార్స్ ద్వారా కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తూ విద్య ద్వారా వికాసాన్ని సాధించవచ్చనే కాన్సెప్ట్ని బలంగా తీసుకుని ముందుకు వెళ్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకి ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళు బాగా చదువుకుని ఉండేలాగా ప్రోత్సహించడం ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కేవలం ఆర్థిక చేయూతే కాదు, వారి సర్వతోముఖాభివృద్ధికి, అలాగే మంచి నడవడిక, మంచి సంస్కారం, అలాగే వాళ్ళకి అవసరమైన ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన మానసిక స్థైర్యం, ఇవన్నీ కూడా ఏదో విధంగా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ డెవలప్మెంట్ కూడా గత 40 సంవత్సరాల నుంచి సమాఖ్య ద్వారా మేమందరూ కృషి చేస్తున్నాం. ఈ ఫంక్షన్ రేపు 12వ తారీఖుని ఈ సంవత్సరం స్కాలర్షిప్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. ఈ ఫంక్షన్లోనూ బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్స్, అలాగే గోల్డ్ మెడల్స్ ఇవ్వడమే కాకుండా బాగా చదువుకుంటూ ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు విజయనగరం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ శాసనసభ్యులు పూస్పాటి అదితి, విజయలక్ష్మి, గజతరాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన శాసనసభ్యురాలు మొత్తం 35 అర్జీలను స్వీకరించారు. వచ్చిన ప్రతి సమస్యపై సానుకూలంగా స్పందించి ఆమె ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. రోజు ప్రజా సమస్యలు పరిష్కార వేదికగా మనం ప్రతి శుక్రవారం ప్రజల దగ్గర నుంచి గ్రీవెన్స్ తీసుకుంటూ అవి పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.
అయితే మామూలుగా కూడా మనకి రోడ్స్, డ్రైన్స్ అటువంటి అన్ని విషయాలు వస్తూ ఉంటాయి. అలాగే జాబ్స్, కొంతమందికి జాబ్ లేని వాళ్ళకి, అలాగే వితాంతు పెన్షన్కి ప్రత్యేకంగా చాలామంది మహిళలు అడుగుతూ ఉన్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. త్వరలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అది చేస్తానన్నారు. అయితే అలాగే కొన్ని చోట్ల రోడ్స్, డ్రైన్స్ లేని చోట్ల కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే మనకి కొన్ని ఏరియాస్లో వీసీ స్టేడియంలో వాచ్మెన్ ప్రత్యేకంగా శాలరీ చాలా రోజుల నుంచి రావట్లేదు. సో అది కూడా మనం కంటిన్యూగా పంపిస్తూ ఉన్నాం. ఆయన కూడా ఈరోజు ఇచ్చారు. అలాగే మనం చూస్తుంటే మనకి కొండకార్కంలో గ్రావెల్ ప్రాబ్లం, వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ గ్రావెల్ తవ్వటం ఆపమని కోరుతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా మనం అది పంపించి అది పరిష్కారం అనేది మనం ప్రయత్నం చేస్తాము. అలాగే మనం చూసుకుంటే కొన్ని ఏరియాస్లో ఇటువంటి లైటింగ్ ఇష్యూస్ అటువంటివి కూడా వచ్చినాయి ఈరోజు. అయితే అన్నీ కూడా మనం పైకి పంపించి మనం అన్నీ కూడా పరిష్కారం ప్రయత్నాలు చేస్తాం. అందరికీ నా ధన్యవాదాలు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు నిరసన బాట పట్టారు. స్థానిక అమరభవన్లో జరిగిన సమావేశంలో ఏటీయూసీ నాయకులు రంగరాజ్ ఈ వివరాలను వెల్లడించారు. పండగ, జాతీయ సెలవులతో పాటు వారాంతపు సెలవులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టాలని, పనిముట్లు అందజేయాలని కోరారు. కార్మికులపై వేధింపులు ఆపాలని, మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పక్షంలో సమ్మెకు దిగుతామని రంగరాజు హెచ్చరించారు. కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, పర్మిట్ కార్మికులు, డ్రైవర్లు అందరూ కూడా ఆ సమస్యల మీద చాలాసార్లు పోరాటాలు చేసి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మొన్న విజయనగరం మున్సిపల్ కమిషనర్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే 22వ తారీఖుని లోకల్ ఎమ్మెల్యే కూడా ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఎమ్మెల్యే కూడా మెమోరాండం జరిగింది. అలాగే 24ని కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యల మీద మెమోరాండాలు ఎన్ని ఇచ్చినా సరే ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ పరిష్కారానికి ముందుకు రావడం లేదు. దాని మీద శిలా విజయవాడ 7వ తారీఖుని స్టేట్ కమిటీ పిలిపించింది. ఆ శిలా విజయవాడకి, విజయనగరం కూడా భారీ ఎత్తున కార్మికులు అందరూ అటెండ్ అయి పాల్గొన్నారు. శిలా విజయవాడకి దగ్గర 5-6 వేల మంది మున్సిపల్ కార్మికులు పాల్గొని 110 మున్సిపల్ కార్మికుల్లోనే 5-6 వేల మంది వచ్చి పాల్గొని భారీ ఎత్తున ఆ సమస్యల మీద చాలా ధర్నా చేసి, అలాగే సీఎం ఆఫీసులు ముట్టడం కూడా అక్కడ పిలిపించారు. నగరంలోని పేర్లవారి జంక్షన్ వద్ద డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయాల కోసం ఏర్పాటు చేసిన రీచ్ మై స్టోర్ ను విజయనగరం శాసనసభ్యులు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు ఈ రోజు ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో ఆధునిక రిటైల్ నమూనాతో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ స్థానిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డ్వాక్రా సంఘ సభ్యులు పాల్గొన్నారు. చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ కి బ్రాండ్స్ లేవు రాష్ట్ర వ్యాప్తంగా. అలా ఒక బ్రాండెడ్ ఫ్యాన్సీ స్టోర్ ని రీచ్ మై స్టోర్ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీసుకురావడం జరిగింది. దీనిలో అంతా లోన్ పోర్షనే, సబ్సిడీ అమౌంట్ ఏం లేదు. దీని కాస్ట్ వచ్చేసరికి 7 లక్షల రూపాయలు. 5,95,000 రూపాయలని మన బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే 1,05,000 బెనిఫిషియరీ గారు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్యాన్సీలో కనుక కావాలంటే గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఇంకోటి కానీ మనం ఆన్లైన్లోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మనకి ఫిజికల్గా కూడా అందుబాటులో ఏంటంటే రీచ్ మై స్టోర్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న స్టోర్తో ఏదైతే ఫ్రాంచైజీ ఉందో
మెప్మా వాళ్ళ ద్వారా ఆ స్టోర్స్ను పెట్టించడం కోసం ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కుప్పంలో ఏర్పాటు చేశారు సీఎం గారి కాన్స్టిట్యున్సీలో. గత వారం ఇది ఇనాగ్రేట్ అయింది. రీచ్ మై స్టోర్ అనే ఒక అద్భుతమైన ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రీచ్ మై స్టోర్ ఏంటంటే మనకి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు 1,00,000 పారిశ్రామికవేత్తలు 1,00,000 ఎంటర్ప్రీనియర్స్ అనేది మహిళల్లో తయారు చేయడానికి ఒక ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నాం. అయితే ముందు వారు ప్రీవియస్ టైం ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇంటికి ఒక ఉద్యోగం అని అనేవారు. అయితే ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త అంటా ఉన్నారు. అయితే దీంట్లో ఏమవుతుందంటే ఏ విధంగా అయితే అంతమంది ఉద్యోగ అవకాశాలు వచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఆ కాలంలో, ఈ రోజుల్లో ఆ ఉద్యోగాలు కంటిన్యూ చేస్తూ అలాగే మనకి ఒక్కొక్క ఇంటికి ఒక బిజినెస్ మెన్ అనేది తయారు చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు బిజినెస్ ఉమెన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం. కాబట్టి మనకి ఇక్కడ మెప్మా నుంచి మనకి సూర్యకుమారి గారు అనేది ముందుకు వచ్చారు ఒక అద్భుతమైన స్టోర్ని పెట్టడానికి. అయితే ఈ స్టోర్లో భాగంగా వారికి ఒక సుమారు 6 lakhs వరకు వాళ్ళకి లోన్ వస్తుంది. ఈ లోన్ తీసుకొని వారు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇటువంటి ఐటమ్స్ అన్నీ పెట్టుకొని వారు అమ్ముతూ వారికి ఒక ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ అవుతా ఉంది. అశోక్ బంగ్లా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్కు గాజులరేకి చెందిన ఒక మహిళ తన కుమారుని ఎత్తుకొని వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు నడవలేని స్థితిలో మతిస్థిమితం లేకుండా ఉన్నాడని, ప్రస్తుతం అందుతున్న 6,000 రూపాయల పింఛన్ అతని వైద్యానికి ఇతర అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. పింఛన్ మొత్తాన్ని పెంచాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆమె కోరింది. మానవతా దృక్పథంతో తన గ్రీవెన్స్ను పరిశీలించి ఆదుకోవాలని ఆమె వేడుకుంది. తన కష్టాన్ని విన్న నేతలు బాధితురాలికి భరోసా ఇచ్చారు. గాజులు రేగండి, పేరు మచ్చ యోగేశ్వర్. మేము వచ్చి పెన్షన్ 6,000 ఇస్తాండ్రు. కాదు కొద్ది బెడ్ రెస్ట్ బాగా వికలాంగుడు కదా అని మార్చుకోవడానికని వచ్చాం సార్. మెంటల్గా బాబు చేయించాము అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇది. ఇప్పుడేమొచ్చి మాదే అప్పుడు పట్టుకొని వెళ్తే అవ్వదమ్మ పిల్లడికి ఫిజికల్గా ఉండాలి అనేసి అని అన్నారు సార్. ఇప్పుడు ఫిజికల్గా చూపించడానికని మేడం దగ్గరకు వచ్చాం సార్. ఇలాగా ఈ పిల్లడికి చాలా రోజుల నుంచి ఉంది సార్. పుట్టిన నుంచి మేము కొన్నాళ్ళ వరకు మాకు కార్డే లేదు సార్. తర్వాత కార్డు ఇచ్చారు, తర్వాత పెన్షన్ పెట్టుకున్నాం. ఫస్ట్ 4,000 ఇచ్చేవారు, తర్వాత ఇప్పుడు 6,000. ఎక్కువ పెన్షన్ ఇవ్వమ్మా ఇస్తానన్నారు, పరిష్కరిస్తానన్నారు మా సమస్య. విజయనగరం, పార్తీపురం, మన్యం జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, స్వీట్ షాప్స్, ఐస్ క్రీమ్ పార్లర్లు, కర్రీ పాయింట్లు, మాంసం దుకాణాలు, వాటర్ ప్లాంట్ల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఇంతటి భారీ ఆహార వ్యవస్థను పర్యవేక్షించిన ఫుడ్ సేఫ్టీ విభాగంలో సిబ్బంది కూడా అత్యంత దమనీయంగా ఉంది. 2 జిల్లాలకు కలిపి కేవలం 1 జోనల్ అధికారిని, క్షేత్రస్థాయిలో బొబ్బిలి, పార్తీపురంలో 2 ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మొత్తం 3 మాత్రమే. వేల సంఖ్యలో ఉన్న వ్యాపార సముదాయాలను కేవలం పర్యవేక్షించడం అసాధ్యం కావడంతో నాణ్యతా ప్రమాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం ఇక్కడైనా కళ్ళు తెరిచి తగినంత మందిని, సిబ్బందిని నియమించి కఠిన నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 ద్వారా క్రీడాకారులకు అద్భుత అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 15 నుండి ఆగస్టు 26 వరకు వివిధ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా వంటి మొత్తం 12 క్రీడా విభాగాల్లో పోటీలు ఉంటాయి.
ఈ పోటీలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి 3 దశల్లో జరుగుతాయి. అండర్-17, అండర్-23 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా సంబరంలో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 91,90,000 రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. ఈ మధ్య కాలంలో గత 2 years నుంచి ఆగస్ట్ 29th అనేది నేషనల్ స్పోర్ట్స్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వినూత్నమైన కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి స్టేట్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 1 నెల ముందు నుంచే ఒక షెడ్యూల్ మాకు ఇవ్వడం జరిగింది. గతంలో భిన్నంగా ఈసారి కాన్స్టిట్యున్సీ లెవెల్లో సెలక్షన్స్ ట్రయల్స్ చేసి వారిలో సెలెక్ట్ అయిన క్రీడాకారుల్ని జిల్లా స్థాయిలో టోర్నమెంట్ కమ్ సెలక్షన్ చేసి వాళ్ళలో బెస్ట్ టీంలను తీసుకుని రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు తెలియజేయడం జరిగింది. దాదాపు 12 క్రీడాంశాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ 17 years మరియు మెన్ అండ్ ఉమెన్ అండర్ 23 yearsలో ఈ క్రీడల్ని 12 క్రీడాంశాల్లో వివిధ స్థాయి అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ సెలక్షన్స్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ షెడ్యూల్ వచ్చేసి 15 నుంచి ఈ నెల జూలై 15 నుంచి 25 వరకు, అంటే అఫ్కోర్స్ ఇంకో 4 days బఫర్ డేస్ పెట్టి ఈ నెలాఖరికల్లా 15 నుంచి 30 తారీఖు లోపు కాన్స్టిట్యున్సీలో 12 క్రీడాంశాలు 2 ఏజ్ గ్రూపుల్లో సెలక్షన్స్ చేయవలసిందిగా మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. విజయనగరంలోని పూల్బాగ్ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని, దీనివల్ల ప్రజల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణ పరిష్కారం కోరుతూ స్థానికులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయ గజపతిరాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజల సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధించిన వాడకపు నీరు అలాగే వర్షపు నీరు అంతా కూడా పూలబాగులో అతి పవిత్రంగా స్వశబ్దంగా వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఈ పక్క గోడ నుంచి వెళ్ళటం వల్ల ప్రజలు అంటే అక్కడికి వచ్చిన భక్తులు అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడ పక్కా కాలువ అన్నది లేదు, ఒక చిన్న కచ్చేలాగా ఉండటం వల్ల మురుగునీరంతా అక్కడే చేరి అక్కడికి వస్తున్న భక్తులకి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. దాని నిమిత్తమే ఈరోజు ఆలయ కమిటీ తరఫున అలాగే జగదాంబ నగర్ అలాగే లక్ష్మీ గణపతి కాలనీ తరఫున ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఒక వినతి పత్రం, ఆ కాలువను నిర్మించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ కాలువ నిర్మాణం చేపడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇది మంగళవారం నాడు సుమారు 20,000 మంది భక్తులు ఆ స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి అంటే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. తీరా అక్కడికి వచ్చి పూజ అంతా చేయించుకున్న తర్వాత బయట గుర్తులోకి ఏటీ వాసన అన్న ఒక ఆందోళన కూడా అపోహ కూడా చెందుతుందో మేము గత 6 రోజుల నుంచి ఈ యొక్క ప్రణాళిక తీసుకుని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క వినతి పత్రం సమర్పించాం. ఆవిడకి ఎస్కోట మండలం అలుగుబిల్లి గ్రామంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎస్కోట నియోజకవర్గంలోని ఎంపీ భరత్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ కృషి వలన జిందాల్ భూములతో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్వహణకి కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారని అన్నారు. జిందాల్ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో రైతులకు న్యాయం చేస్తూ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరగకుండా చదువుకున్న వారికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని అన్నారు. కొంతమంది వల్లనే కంపెనీ వస్తుందని డబ్బా కొట్టుకొని తిరుగుతున్నారని, అలాగే సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యపడ్డారు. కూటమి ప్రభుత్వం పేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చంద్రశేఖర్ అన్నారు. ఏదైతే మన ఎలక్షన్ ముందు ఎస్కోట చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా జిందాలు భూమిలో తప్పనిసరిగా ఎంఎస్ఎం పార్కులు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేస్తామని అతను మాట ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకి హామీలు ఇచ్చి రైతుల్ని ఒక రకం తృప్తిపరిచి ఈరోజు ప్రజానీకానికి ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినందుకు ఈరోజు మా తెలుగుదేశం కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు.
ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఇవాళ జిందాల్ శంకుస్థాపన నిన్నగాక మనం జరిగింది. ఆ తర్వాత రైతులకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా జిందాల్ వాళ్ళతో రైతులకి మళ్ళీ నష్టపరిహారం కూడా రైతులకి ఇప్పించే ఏర్పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు భరత్ గారు, ఈరోజు మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, గొంపకృష్ణ గారు కలిసి రైతులకి కొద్ది రోజుల్లో చెక్కుల రూపంలో ఏదైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న అమౌంట్ చెక్కుల రూపంలో ఇవ్వడానికి గవర్నమెంట్ చాలా సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఈ చేసే కార్యక్రమం మనకందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏ రకమైతే ఈరోజు జిందాల్ కంపెనీతో అన్నీ మాట్లాడి ఏ రకమైన అనుమతులు ఇచ్చి ఈరోజు ఇక్కడ కంపెనీలు పెట్టడానికి కూటమి ప్రభుత్వం యొక్క కృషి వల్ల ఈరోజు ఇక్కడ కంపెనీలు రావడం జరుగుతుంది. అంచేత కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల తరఫున, ఇక్కడ కార్యకర్తల తరఫున, భూములు ఇచ్చిన రైతుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్తీపురంలోని అను ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలు పార్తీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అభిమానులు తరలివచ్చి ఎమ్మెల్యే విజయచంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకుల ఆనందోత్సవాల మధ్య ఎమ్మెల్యే విజయచంద్ర కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 2 ఏళ్లలో పార్తీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయచంద్ర నేతృత్వంలోని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ప్రధానంగా పార్తీపురం రూరల్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్లు, డ్రైన్లు నిర్మాణం జరిగిందని టీడీపీ నాయకులు కొనియాడారు. ఇక పార్తీపురం మున్సిపాలిటీలో ప్రతి వార్డులో సీసీ రోడ్లు, బీటీ రోడ్లను వేసి ఒక రూపు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే విజయచంద్రకు దక్కుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం కాదని కేంద్ర మాజీ మంత్రి చింతాన మోహన్ స్పష్టం చేశారు. విశాఖకు వచ్చిన ఆయన డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడడంలో మోడీ సర్కార్కు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అయోధ్య రామ మందిరంలో భారీగా విరాళాలు, కానుకల గోల్మాల్లు జరిగిందనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ ఆరోపణలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్కు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడడంలో ఉన్న శ్రద్ధ దేశ ప్రజల శ్రేయస్ మీద లేదని విమర్శించారు. ప్రధానమంత్రి గారి మిత్రుడు, ప్రియమిత్రుడు అదానీ గారు ఉన్నారని నా అనుమానం. ఎందుకు? అమెరికా చేతుల్లో ఆయన ప్రియమిత్రుడు దొరికిపోయాడు. మరి బైడెన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. బైడెన్ ఉన్నప్పుడు అప్పుడు అధ్యక్షుడు ఒప్పుకోలేదు. నాకు తెలుసు ఎన్నోసార్లు వెళ్ళారు అమెరికాకి, న్యూయార్క్కి, వాషింగ్టన్కి. అక్కడ బ్రతిమలాడుకున్నా కూడా బైడెన్ అనే ఆయన ఒప్పుకోలేదు. కేసులు కట్టాడు. ఆయన పైన చేసిన తప్పుని పట్టుకున్నారు. కానీ తన మిత్రుడు కొరకు మరి దేశ ఔన్నత్యాన్ని తగ్గించడం జరిగింది. మరి భారతదేశం ఒకప్పుడు పరిస్థితులు, ఈరోజు పరిస్థితులు ఏమి మోగపోయిందా? భారతదేశం 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశం ఒక్క మాట కూడా చిన్నారులు చనిపోతే మాట్లాడకపోవడం గర్హనీయం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఈ రెండు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు విశాఖ ఉక్కు పైన ఒక్క మాట కూడా ప్రధానమంత్రి మాట్లాడకపోవడం, మా మిత్రుడు చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పి మాట్లాడించకపోవడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడటం లేదు. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో మంచి నాయకురాలు జయలలిత ఒక చిన్న టాక్సీ మ్యాటర్లో ఆయమ్మను ఇరికిచ్చారు. కేసులు కట్టారు. కేసులు కట్టి ఆమెకి న్యాయస్థానాలు ఏమి చేయాలో అవి చేశాయి. మరి అదే ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో మా మిత్రుడు కుమారుడు గత 16 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థ పరిశీలిస్తూ ఉంది ఆదాయానికి మించినటువంటి ఆస్తుల విషయంలో.
యలవంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ కుట్రలు ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రను పోలీసులు ఛేదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నారావణ్, ప్రకాష్ రాజులు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ప్రశ్నారావణ్, ప్రకాష్ రాజ్ జాడ శ్రవణ్లు పేడెడ్ ఆర్టిస్టులని విమర్శించారు. హిందూ తత్వం పవన్ కళ్యాణ్ పై పని కట్టుకొని ప్రకాష్ రాజు మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలకి ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడి, టెంపుల్స్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి అసలు ఏం పని వీళ్ళకని అడుగుతూ ఉన్నాను. ఏం పని? రాజ్యాంగం చెప్పిందా మతాల మీద దేవుళ్ళ మీద తిట్టమని? ఏమీ తెలియని మిటమిట జ్ఞానాలతోనే ఈరోజు రెచ్చగొడుతున్నారే. దేనికి రెచ్చగొట్టాలా? క్రిస్టియన్లు ఎందుకు రెచ్చగొట్టాలా నేను అడుగుతున్నా. ఆ కుట్ర ఏంటని అడుగుతున్నాను నేను. ఏదో మాట్లాడితే ప్రకాష్ రాజు మీకందరికీ తెలుసా, ధర్మస్థలి అక్కడ కుట్ర పన్నాడు. అతను వదిలే ప్రసక్తి లేదు. చట్టం ముందు ప్రతి ఒక్కరిని కూడా నించోబెడతాం. మేము ఇదే కోరుతున్నాం. పోలీసు డిపార్ట్మెంట్ని కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే పూర్తిగా విచారణ చేయాలి. ఈ పనుల్లో అన్స్టేబుల్ చేయడానికి కోసమే ఈ గవర్నమెంట్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు ఎవరు పన్నుతున్నారు? దయచేసి మానుకోండి. ఈ కుట్రలు మానుకోకపోతే డెఫినెట్గా మేము బయటపెడతాం. ప్రతి ఒక్కటి ప్రజలకి తెలియాలి కాబట్టి వచ్చి చెప్తా ఉన్నాం ప్రతిసారి. ఈ దేశం కోసం ఏదైనా వ్యతిరేకంగా మీరు తప్పులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. సనాతన ధర్మం కానీ, ఏ మతాల మీద కానీ మీరు కుట్ర పనితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రాజ్యాంగపరంగా, చట్టపరంగా మీ మీద అన్ని చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు జిల్లాలోని అంగన్వాడీలు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కనీస వేతనాలు అమలు చేయాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నినదిస్తూ జగదాంబ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, తమకు ఇబ్బందిగా మారిన నవచేతన్ యాప్ను రద్దు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ రద్దు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ పై మాజీ కార్పొరేటర్ పీర్తల మూర్తి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తేజ్ భరత్ నియంత్రణతో పోకడలకు అధిక కారణంగా అధికారులు దూరం కావడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా వీఎంఆర్డీఏ తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతుందని ఆరోపించారు. వీఎంఆర్డీఏ మనుగడకే శాపంగా మారిన తేజ్ భరత్ను విచారించి కమిషనర్ హోదా నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. యాప్లు తయారు చేయడానికి అక్కడ ఎలాగైతే యాప్లు తయారు చేసి డ్వాక్రా సంఘాలని వాటిని పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి యాప్ల్లో పెద్ద ఎత్తున దిగమిగినటువంటి వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు అదే అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని ఇక్కడ తీసుకొచ్చేసారు. వీఎంఆర్డీఏ కేవలం యాప్లు తయారు చేయడానికి అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళకి ప్రతి నెల 15 లక్షల రూపాయలు డబ్బులు చెల్లిస్తున్నారండి. తీసేసుకొని ఒక నియంత్రణ పరిపాలిస్తున్నారనడానికి ఇవన్నీ నిదర్శనం.
అద్భుతమైన విషయం, విఎంఆర్ఏకి 100 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, సింకింగ్ ఫండ్ ఉంటుంది. విఎంఆర్డీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. అంటే విఎంఆర్డీకి వచ్చేటువంటి ఆదాయం విఎంఆర్డీ అటువంటి ఖర్చులు భరించుకోవాలి. ఆ యొక్క సంస్థ జీతాలు ఆ సంస్థ ఇచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మ్యాచింగ్ గ్రాంట్లు కానీ డబ్బులు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దానికోసం విఎంఆర్డీ యాక్ట్లో ఉంది సింకింగ్ ఫండ్ ఉండాలని, ఆ సింకింగ్ ఫండ్ మెయింటైన్ చేయాలని, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవి కూడా దుర్వినియోగం చేయకూడదని. అయితే తేజ్ భరత్ గారు జాయింట్ కలెక్టర్గా రాజమండ్రిలో ఎప్పుడైతే పనిచేశారో అప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్నేహాలు పరిచయాలు ఉంటాయి కదా. విఎంఆర్డీకి ఐటీ రిటర్న్ ఏదైతే వచ్చిందో అమౌంట్, ట్యాక్స్ రిటర్నబుల్ అమౌంట్ ఏదైతే 75 కోట్లు వచ్చిందో, తేజ్ భరత్ గారి స్నేహితుడు అక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉందండి, మన వైజాగ్లో బ్యాంకులు లేవు కదా, ఆ కోటక్ మహీంద్రా బ్యాంకులో 75 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి ఇతగారు. విఎంఆర్డీ కమిషనరు ఇద్దరు కలిపే వ్యవహారాలు చేస్తున్నారేమో అనుమానం. సముద్రంలో బోటు ప్రమాదం 6 మత్స్యకారుల గల్లంతు వ్యవహారంపై నగర వైసీపీ నేతలు స్పందించారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో వైసీపీ తూర్పు గాజువాక నియోజకవర్గాల సమన్వయకర్తలు అప్పారావు, దేవన్ రెడ్డి, రాష్ట్ర మత్స్యకారుల విభాగం అధ్యక్షుడు పేర్ల విజయ్ చంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే 6 మత్స్యకారుల ప్రాణాలను బలి తీసుకుందని ఆరోపించారు. బోటు ప్రమాదంపై స్పందించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు మత్స్యకారుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాద సమాచారం వచ్చిన వెంటనే స్పందించి ఉంటే 6 మత్స్యకారులను కాపాడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 24 గంటల పాటు రక్షణ వ్యవస్థలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మత్స్యకారుల మీద ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి. మేమైతే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మత్స్యకారులకి పూర్తి న్యాయం జరిగే వరకు కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతో ప్రయాసలకు వచ్చి ఆ బోటు తయారు చేసుకోవడం జరిగింది. వాళ్ళు సుమారు 50 లక్షల రూపాయల బోటు, ఆ బోటు గురించి కూడా కనీసం ఏం చెప్పట్లేదు. కనీసం ఎంతో టెన్షన్తో కనీసం మాట్లాడడానికి కూడా భయభ్రాంతులతో ఉన్నటువంటి ఆ చిన్నాగ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పాపాను పోలేదు ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి నాయకులు కానీ. తూతూ మంత్రంగా 10 లక్షలు ఇచ్చేసి ఈ రోజు చనిపోయిన వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా దారుణం ఏంటంటే బతికి బట్టగట్టిన చిన్నాకి కనీసం ఒక 50,000 ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతో దారుణం అది. ఆయన ఆస్తి పోయింది, ఇంచుమించు 20-30 లక్షల రూపాయల ఆస్తి పోయింది. అంతేకాకుండా చిన్నాకి కూడా ఇంతవరకు హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ ఇది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. కానీ దయచేసి ఆలోచించి మత్స్యకారులకు ఏ రకంగా హెల్ప్ చేస్తే రాబోయే కాలంలో బాగుంటుందని మా నాయకుడు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే, మా నాయకుల డిమాండ్ కూడా ₹1 కోటి ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ మేము పెట్టడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నది ఆలోచించకుండా మీరు ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలు కూడా దేనికి సరిపోద్ది? అదే కాకుండా అసలు మత్స్యకారులకు ఇప్పుడు ఇవాళ ఇది జరిగింది, రేపు మళ్ళీ జరగకుండా మీరు ఏ విధంగా అసలు దీని మీద అసలు వాళ్ళు ఇచ్చినటువంటి జరిగినటువంటి సంఘటనకు మీ యొక్క స్పందన ఏదైతే ఈ ప్రభుత్వం స్పందన చూస్తే చాలా చాలా వీక్గా ఉంది. ఎందుకంటే మరి సుమారు 6 ప్రాణాలు కోల్పోయారంటే అది కేవలం ఈ ప్రభుత్వం వల్లే కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళకి మెసేజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనకి అతి సమయం దగ్గరలో గంగవరానికి దగ్గరలో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ మత్స్యకారులు మనం కాపాడలేకపోయామంటే నిజంగా ఇది ప్రభుత్వం చేతకానితనం అని చెప్పాలి. మాజీ కార్పొరేటర్ పీర్తల మూర్తి యాదవ్ పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రెస్ మీట్లో నిర్మిస్తున్నారని జనసేన దక్షిణ నియోజకవర్గ పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పీతలు చేస్తున్న పనులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖ సీతంపేట పార్టీ కార్యాలయంలో డాక్టర్ మర్రి వేముల శ్రీనివాస్తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులతో సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనే తప్ప ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం తగదన్నారు. భవిష్యత్తులో పీతలు చేసే కార్యకలాపాలకు పార్టీ బ్యానర్ను వాడకూడదని సూచించారు.
వదిలేసి విఎంఆర్డీఏ చైర్మన్గా ప్రెస్ మీట్ పెట్టడం మా పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. ఆయనకే వంశీ గారి ఆదేశాల మేరకు ఆయనకు చెప్పడం ఏంటంటే మూర్తి యాదవ్ గారికి రేపు పొద్దున ఏ ప్రెస్ మీట్లు పెట్టినా పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ గైడ్లైన్స్ లేకుండా ఏ ప్రెస్ మీట్ పెట్టినా పార్టీ లోగో కానీ, పార్టీ ఫ్లెక్సీ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ లేకుండా ఆయన వ్యక్తిగతంగా ఏది పెట్టుకున్నా పర్వాలేదు, ఆయన వ్యక్తిగత విషయాలను ఏది చెప్పుకున్నా పర్లేదు. ఆయనకి ఇంకో మనవి చేస్తున్నాం, ఆయన కూటమి నాయకత్వంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏమనుంటే డైరెక్ట్గా వెళ్ళి లాస్ట్ టైం 2 months బ్యాక్ వెళ్ళి చంద్రబాబు గారు కలిసి ఏదో వినతి పత్రం ఇచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఏమనుంటే డైరెక్ట్గా అవినీతి ఏమైనా జరుగుతుంది అంటే వెళ్ళి ఆరోపణలు ఏమనుంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి వినవించాలి, కానీ పత్రికాముఖంగా చెప్పి కూటమి యొక్క ధర్మాన్ని పైకి రావడం నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము మరొకసారి ఆయన చెప్తున్నాం. పీతలమూర్తి యాదవ్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో కూడా రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ మీకు అనేక సార్లు చెప్పడం జరిగింది, ఏ విషయాన్నైనా నువ్వు పబ్లిక్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు అది పార్టీ దృష్టికి తీసుకురావాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారికి తెలియజేయటం కూడా జరిగింది. అయినా కానీ పార్టీని ధిక్కరించి ఆయన పదే పదే కూటమిలో కూడా ఉండి కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులపైన, అలాగే మా జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానిపైన పదే పదే ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్పై ప్రతి మహిళ అవగాహన పెంపొందించుకోవాలని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణి శేఖర్ సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మనోపాజ్ తర్వాత రక్తస్రావం, పీరియడ్స్ మధ్యలో అసాధారణ బ్లీడింగ్ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. చిన్న వయసులో వివాహం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల హ్యూమన్ ఫాలిపులోమ్ వైరస్ సోకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వివరించారు. మంచి అవుట్కమ్స్ ఉన్న క్యాన్సర్స్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇంత మంచి అంటే లైక్ ప్రోగ్నోసిస్, ఇంత మంచి అవుట్కమ్స్ ఉన్న క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది కొన్ని బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇండియన్ స్త్రీలలో యూజువల్లీ ఒక 45-50 ఇయర్స్ ఏజ్లో మెనోపాజ్ అనేది అటైన్ చేస్తారు. అంటే నెల వచ్చే పీరియడ్స్ అనేవి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిపోతాయి, దాన్ని మెనోపాజ్ అంటాం. సో మెనోపాజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతోంది అంటే కనుక అది స్ట్రైకింగ్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్ అంటాం. సో ఇలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ విమెన్ మాకు నెలసరిలో ఆగిపోయి 2-3 సంవత్సరాలు అయినాయి బట్ మళ్ళీ బ్లీడింగ్ అవుతుందని ఎర్లీ స్టేజ్లో మనం పట్టుకోగలిగితే కనుక వాటికి ట్రీట్మెంట్ ఆన్ టైం చేసుకుంటే కనుక తన నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం చాలా ఉంది. క్యాన్సర్ సర్విక్స్తో పాటు మనం రెగ్యులర్గా చూసే ఇంకో క్యాన్సర్ బ్రెస్ట్ అండి, రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే సాధారణంగా మనం మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి రొమ్ములో కణితిలా వస్తుంది, గడ్లా వస్తుంది. బట్ మనం ఫ్రీక్వెంట్గా నా దగ్గరికి యంగ్ ఫీమేల్స్ లైక్ 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఆర్ 25 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలు చాలా టెన్షన్గా వస్తూ ఉంటారు. సార్ నా బ్రెస్ట్లో లంప్స్ ఉన్నాయి, ఇవి కూడా క్యాన్సరస్ అంటే యూజువల్లీ చిన్న వయసులో వచ్చే లంప్స్ అన్నీ క్యాన్సర్స్ కాదు. ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత 35-40 ఇయర్స్ దాటిన తర్వాత ఒక లంప్ ఒక గడ్డ బ్రెస్ట్లో వచ్చి అది గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంది, ఈజీగా బ్రెస్ట్లో మూవ్ అవ్వట్లేదు అంటే కనుక ఇమీడియట్లీ మనం బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆపోజిట్ రొమ్ముతో కంపేర్ చేస్తే ఈ రొమ్ములో నిప్పులు రిట్రాక్ట్ అవ్వడం అంటారు, అంటే నిప్పులు కుచించుకుపోవడం కానీ ఆర్ నిప్పుల నుంచి డిశ్చార్జ్ అంటే ఒక బ్లడ్ లాగ్ కానీ ఆర్ డార్క్ కలర్ డిశ్చార్జ్ రావడం కానీ ఆర్ రొమ్ము పైన చర్మం కొంచెం బిగుచుకుపోవడం కానీ థికెన్గా ఉండడం కానీ ఆర్ ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం, అంటే ఆరెంజ్ ఒక బత్తాయి మీద స్కిన్ ఎలా ఉంటుందో ఆ స్కిన్ లాగా అపియరెన్స్ రావడం కూడా మనం క్యాన్సర్ బ్రెస్ట్ సిమ్టమ్గా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఒక్కోసారి నిప్పుల్ ఏరియాలో కనుక లంప్ దాక్కుని ఉంటే లంప్ కనిపించకుండా ఓన్లీ ఆంపిట్లో మాత్రం యాక్సిల్లలో మాత్రమే స్వెల్లింగ్స్ ఇలా రావచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండి ఇంట్లో వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీల ఆందోళన, నవచేతన యాప్ తొలగింపు కోసం పట్టుబట్టిన అంగన్వాడీలు. కన్వెన్షన్
కన్వెన్షన్ సెంటర్ లో రేపు విజయనగరం జేఎన్టీయూ జీబీ ప్రథమ స్నాతకోత్సవం. హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ స్పష్టీకరణ. రాష్ట్రంలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర. యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆరోపణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.